ఇప్పుడు ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ గౌరవ మన రాజీవ్ గాంధీ గారు. ఈ డిఫర్మేషన్ చట్టం తెచ్చిందే మేము కాంగ్రెస్ పార్టీ. కానీ దీన్ని తుంగలో తొక్కిన వ్యక్తులు ఎవరంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వము, కేసీఆర్ గారి పాలన. ఎందుకంటే కనీసం మేము విచారణ, మా స్పీకర్ గారు విచారణ చేపట్టారు. కానీ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా బీఫామ్ మీద గెలిచిన సబితా ఇంద్రారెడ్డి గాని, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గాని ఎంతో మంది మా బీఫామ్ మీద గెలిచి ఆ రోజు మంత్రులను చేసిన చరిత్ర గత ప్రభుత్వాన్ని. ఆనాడు ఆ యొక్క ప్రభుత్వానికి సహకరించింది ఎవరు? కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి కాదని సందర్భంగా అదే అనైక్యతమైన పొత్తు భారతీయ జనతా పార్టీ విధంగా టిఆర్ఎస్ ది తప్పు ఈ రోజు ఎందుకు వస్తుంది? ఆ రోజు స్పీకర్ గా ఉన్నప్పుడు కానీ ఒక్కొక్కరిని పిలిచి ఈ రోజు విచారణ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఫెడరల్ సిస్టమ్ లో ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తూ ఇలా గడ్డ ప్రసాద్ గారు ఇలా తీసుకున్న చొరవ శాసనసభకే ఇలా వన్నె తెచ్చే విధంగా గడ్డ ప్రసాద్ గారు చేస్తున్నారు. అదే విధంగా గెలిచిన శాసనసభ్యులందరూ కూడా మా పార్టీలకు వచ్చినని ఎక్కడ కూడా చెప్తలేరు. వాళ్ళు ఈ రోజు వరకు కూడా వచ్చిన శాసనసభ్యులందరూ కూడా వాళ్ళ యొక్క జీతభత్యాలకెంచి 5,000 రూపాయలు టిఆర్ఎస్ ట్రెజరీలకు పోతున్నాయని కరాఖండిగా చెప్పి మేము పార్టీ మారలేదని చెప్తున్నందుకే గౌరవ స్పీకర్ గారు వారు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ నైతికతకు, అదే విధంగా ఈ యొక్క దుష్ట సాంప్రదాయానికి తెరదీసింది ఎవరంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. వీళ్ళందరినీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చెట్టుకు ఉరేసిన తప్పు లేదని సందర్భంగా మనవి చేస్తాను. ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలు నడుస్తున్న ఈ రోజు మళ్ళీ కావాలని చెప్పి ఏ మాత్రం ప్రజాస్వామ్యం మీద వీళ్ళకి గౌరవం ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. ఇప్పటి వరకు 8 మంది శాసనసభ్యులను స్పీకర్ గారు విచారణ చేస్తే ఆధారాలు లేవు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ ట్రెజరీకి నెలకు వీళ్ళకు వచ్చే జీతంలోకించి 5,000 రూపాయలు పంపిస్తున్నారని చెప్తుంటే కూడా మూర్ఖంగా ఏదైతే రాజరిక పోకడబోతున్న కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఇదో చెంపపెట్టని చెప్పక తప్పదు. మీరే సుఖమైన వాళ్ళైతే, మీరే నిజంగా ఉంటే ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారు మా బీఫామ్ మీద గెలిచిన ఆమెను తీసుకొచ్చి మీరు విద్యాశాఖ మంత్రిగా ఎట్లా చేస్తారు? అదే విధంగా ఎంతో మంది శాసనసభ్యులను తీసుకుపోయి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారిని తీసుకుపోయి మీరు మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ ఎట్లా చేస్తారు? ఇవన్నీ గురిగింజ సామెత, గురిగింజ రాజకీయం చేయొద్దని కేటీఆర్ గారికి చెప్తా ఉన్నారు. కూడా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా మనకు వాళ్ళు అది పక్షపాతం కానీ లేకుంటే రాగద్వేషాలు కానీ లేకుండా ఇప్పటి వరకు తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ గొప్ప వాళ్ళు ఇవి మాట్లాడడానికే నైతిక హక్కు. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం అప్పుడు వీళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఏం చేసిరు, ఆ రోజున్న కోర్టులు ఏం చేసినా అన్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా.